వెల్కమ్ టు పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రాంతీయ పార్టీలను కబలించే కుట్ర జరుగుతోంది. ప్రధాని మోదీపై బీఆర్ఎస్ నేత ఫైర్. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా కవితపై నింద వేయడం సరికాదని సూచన. మేం అధికారంలోకి వస్తే సింగపూర్ తరహాలో మంగళగిరి అభివృద్ధి చేస్తామన్న లోకేష్. గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి మంగళగిరి నియోజకవర్గంలో రెండో రోజు పర్యటన. జగన్ కు ప్రాణహాని ఉందని గతంలో డీజీపీ చెప్పారు. ఇప్పుడు బస్సు యాత్రకు ఎలా అనుమతిస్తారన్న టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి. 5 ఏళ్లలో తొలిసారిగా జనంలోకి వస్తున్న జగన్ కు స్వాగతం అంటూ ఆనం వ్యంగ్యం. తెలంగాణకు వాతావరణ శాఖ కీలక అప్డేట్. ఎల్లో అలర్ట్ జారీ చేసిన గడిచిన 3 రోజులుగా వడగండ్ల వర్షాలు, అకాల వర్షాలకు అన్నదాతలకు భారీగా నష్టం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను ప్రధాని మోదీ దర్యాప్తు సంస్థలతో వేధిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఫైరయ్యారు. కేసీఆర్ను లొంగదీసుకోవడానికి ఆడబిడ్డ అని కూడా చూడకుండా లిక్కర్ కేసులో కవితను మోదీ అరెస్టు చేయించారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టుపై మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, ఓ గల్లీ నాయకుడిలా ఆయన ప్రవర్తన ఉందని మండిపడ్డారు. కుటుంబ పార్టీలు అవినీతిలో కూరుకుపోతున్నాయని మోడీ అంటున్నారు. లిక్కర్ కేసును బీఆర్ఎస్ కు ఆపాదిస్తున్నారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా మోడీ మా పార్టీపై నిందలు ఎలా వేస్తారని ఆమె నిప్పులు చెరిగారు. మోడీ తనకు నచ్చిన పార్టీలను ఒకలా, నచ్చని పార్టీలను మరోలా విమర్శిస్తారని ధ్వజమెత్తారు. కల్వకుంట్ల కవిత గారి అరెస్టుని తీవ్రంగా ఖండిస్తూ, ముఖ్యంగా చాలా ఆశ్చర్యపరిచే విషయాలు ఏంటంటే, ఒక గల్లీ నాయకుడు లేకపోతే ఒక రాష్ట్రంలో ఉన్న నాయకుడు మాట్లాడితే అతిశయోక్తి కాదు, కానీ నరేంద్ర మోడీ లాంటి ఒక ప్రధానమంత్రి మాటలు ఎట్లా ఉన్నాయంటే చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఆయన దేశ ప్రధానిగా కాకుండా ఒక గల్లీ నాయకుడిగా మొన్న మాట్లాడడం విన్నాం, అందరం కూడా విన్నాం. మొన్న వారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన రోజు వాళ్ళు మాట్లాడిన మాటలు, అన్ని రాష్ట్రాలలో కుటుంబ రాజకీయాలు ఉన్నాయి, ఈ కుటుంబ రాజకీయాలు చేస్తున్న ఆ ప్రాంతాలన్నీ కూడా ఆగమైపోతున్నాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడ ఆర్జేడీ చేసింది, బీహార్లో ఇంకొక దగ్గర ఇంకొక పార్టీ చేసింది, ఇంకో దగ్గర ఇంకో పార్టీ చేసింది అని మాట్లాడుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మరి ఆయన ఊటంకిస్తూ మాట్లాడిన మాట, లిక్కర్ స్కామ్లో ఈ ఫ్యామిలీ కూడా ఉంది అని చెప్పి వారు మాట్లాడారు. ఒక నరేంద్ర మోడీ మాట్లాడవలసిన మాటలేనా అని నేను అడుగుతా ఉన్నాను. ఒక ప్రధానమంత్రి ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా నింద వేయడం అనేది ఒక ప్రధానమంత్రి స్థాయికి తగునా అని నేను అడుగుతా ఉన్నాను. నిండు సభలో, ఒక పబ్లిక్ మీటింగ్లో, దేశవ్యాప్తంగా మీడియా అంతా కూడా ఆయన ప్రసంగాన్ని చూస్తూ ఉంటుంది. అట్లాంటి వ్యక్తి, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక చిన్న విషయాన్ని ఆయన నోటి వెంట మాట్లాడుతున్నారంటే నరేంద్ర మోడీ గారి దిగజారుడుతనానికి ఇదే తార్కాణం. ఇంక అంతకుమించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కవిత గారికి ఏమైనా డబ్బులు ముట్టాయా, వాళ్ళ ఇంట్లో ఏమైనా డబ్బులు దొరికినాయా, ఆమె అకౌంట్లోకి ఏమైనా డబ్బులు వచ్చి పడ్డాయా, ఎక్కడన్నా సాక్ష్యాధారం ఉందా? ఇంతకుముందు సత్యవతి గారు చెప్పినట్టుగా రాష్ట్రాలు వాళ్ళ పాలసీలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం కూడా అనేక కొత్త పాలసీలు తీసుకొచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోనే కాదు, పంజాబ్లో కూడా ఉంది. అదే ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో కూడా మరి మద్యం పాలసీ తీసుకొచ్చింది, అది అమల్లో ఉన్నది. ఒక్క ఢిల్లీ విషయానికి వస్తే కేజ్రీవాల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో పాటు తనకు సహకరించని ప్రతిపక్షాలను ఎట్లయినా సరే లొంగ తీసుకోవాలి, వాళ్ళు పిడికిట్లో పట్టుకోవాలి, నా ఇష్టం ఉన్నట్టు రాచరికం చెయ్యాలనేది నరేంద్ర మోడీ గారి ఆలోచన సుస్పష్టం. గతంలో ఈ దేశాల్లో ఉన్న కాంగ్రెస్ ఏమో స్కాంగ్రెస్గా మారిపోయింది. ప్రతి దానికి స్కాములు. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు కార్పొరేట్ సంస్థలను సాధడానికి ఒక ఏజెంట్ లాగా పనిచేస్తుంది దేశంలో. భ్రష్టాచార్కు హటాయింగే అంటాడు. అసలు ఈ దేశాన్ని భ్రష్టు పట్టించిందే నరేంద్ర మోడీ. అప్పిలో ఊబిలోకి ఈ దేశాన్ని తీసుకుపోయిందే నరేంద్ర మోడీ. కార్పొరేట్ సంస్థలకు ఊతమిచ్చిందే నరేంద్ర మోడీ. కార్పొరేట్ సంస్థల అధినేతలకు ఈ దేశాన్ని దాటిపోవడానికి ఇక్కడున్న
ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి సహకరించిందే నరేంద్ర మోడీ. ఇప్పుడు నేను చెప్పిన మాటలలో ఏదైనా అసత్యం అయితే నేను దేనికైనా సిద్ధం. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్తున్న మాటలు చేస్తున్న చేష్టలు చాలా సిగ్గుచేటుగా అనిపిస్తున్నాయి. ఈ దేశ పౌరురాలుగా బాధపడతా ఉన్నాను. ఈడీల తెలంగాణలో గడిచిన 3 రోజులుగా వడగండ్ల వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. అకాల వర్షాలకు అన్నదాతలకు భారీగా నష్టం కలుగుతోంది. మామిడి, జామ, మక్క, జొన్న తదితర పంటలకు భారీగా నష్టం కలిగిస్తున్నాయి. అయితే రాగల మరో 2 రోజులు రాష్ట్రంలో ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. మంగళవారం నుంచి బుధవారం వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం చెప్పింది. గంటకు కిలోమీటర్కు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం నుంచి గురువారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 27 నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సిద్ధం పేరుతో రాష్ట్రంలో 4 చోట్ల సభలు నిర్వహించామన్నారు. సీఎం జగన్ 20 ఏళ్ల పాటు జరగని అభివృద్ధిని చేశారన్నారు. మేనిఫెస్టోలో 99% హామీలు నెరవేర్చేశామని చెప్పుకొచ్చారు. సిద్ధం సభలతో జాతీయ స్థాయిలో అందరి దృష్టి రాష్ట్రంపై పడిందన్నారు. దానికి కొనసాగింపుగా మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అని కార్యకర్తలు ప్రకటించారని తెలిపారు. దీనికి కొనసాగింపుగానే ఈ నెల 27 నుంచి సీఎం జగన్ ఇడుపులపై నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తారని ప్రకటించారు. సిద్ధం పేరుతో రాష్ట్రంలో 4 చోట్ల ఉత్తరాంధ్ర నుంచి ఇటు అనంతపురం జిల్లా వరకు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ 4 సభలు జరిగిన తీరు గాని లేదా అక్కడికి వచ్చిన లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ పట్టిన నీరాజనాలు కానీ రెస్పాన్స్ కానీ ఇవన్నీ దేన్ని ప్రతిబింబిస్తున్నాయి అంటే చెప్పిన మాట మీద నిలబడి విశ్వసనీయతకు మారుపేరుగా గత 5 ఏళ్ల పాలనలో తొలిసారి అవకాశం ఇచ్చిన ప్రజలకు వాళ్లకు చేయాల్సిన సేవలో ఒక 20 ఏళ్ల పాటు కూడా జరగనంత అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ ఈ రాష్ట్రానికి అందించి మేనిఫెస్టోలో 99% హామీలు పూర్తిగా చేసి మేనిఫెస్టోలకే కొత్త అర్థం ఇచ్చి ఇట్లా ఉండాలి ఒక రాజకీయ పార్టీ అంటే, ఇలా ఉండాలి ఒక మేనిఫెస్టో అంటే, ఇలా ఉండాలి ఒక నాయకుడు అంటే అని ఒక విలక్షణమైన కొత్త సంస్కృతికి భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండే నాయకత్వాన్ని కూడా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ఆయన నాయకత్వంలోని మా పార్టీ ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్గా జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర రాష్ట్రం కింది నుంచి ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకు నిర్వహించాలని తలపెట్టింది పార్టీ. ఒకవైపు రాష్ట్ర స్థాయిలో 4 చోట్ల దీని దిక్కులు పిక్కటలేలాగా దాని ప్రతిధ్వని వినపడింది సిద్ధం సభలది. జాతీయ స్థాయిలో కూడా అందరి దృష్టి ఈ వైపు మళ్లింది. దానికి కొనసాగింపుగా గ్రాస్ రూట్స్లో కింద ఆల్రెడీ మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అని చెప్పి బూత్ స్థాయిలో కూడా ఎక్కడికెక్కడికి బూత్ కమిటీలు ఫామ్ కావడము, వాళ్ళందరూ కూడా ఆఖరు క్షేత్రస్థాయిలో గ్రాస్ రూట్స్లో కార్యకర్తలు కూడా వాళ్ళు ప్రతినబూని వచ్చే ఎన్నికలకు సమాయత్తముగా ఉన్నామని వాళ్ళు ప్రకటించిన ప్రాసెస్ అది ఇంకా నడుస్తుంది. దీని కొనసాగింపుగానే ఈరోజు కొత్త కార్యక్రమం టేకప్ చేశాం. ఈ నెల 27 నుంచి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు
ఇడుపులపాయ నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తారు. ఈ బస్ యాత్ర మొత్తం దేనికోసం, దేన్ని ప్రతిబింబిస్తుంది అంటే కార్యకర్తలందరినీ మేమంతా సిద్ధం అని సమాయత్తం చేయడం కోసం, సన్నద్ధం చేయడం కోసం ఎన్నికల సమరానికి ఆయన వాళ్ళను మోటివేట్ చేసే దిశగా ఈ కార్యక్రమం నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరిట ఈ నెల 27 నుంచి బస్సు యాత్ర చేస్తుండటంపై ఆయన స్పందించారు. ఈ 5 ఏళ్లలో తొలిసారిగా జనంలోకి వస్తున్న జగన్ స్వాగతిస్తామని వ్యంగ్యం ప్రదర్శించారు. ఎన్నికల కారణంగానే బస్సు యాత్ర పేరుతో జగన్ బయటికి వస్తున్నారని విమర్శించారు. జగన్ ప్రాణాలకు ప్రమాదం ఉందని గతంలో డీజీపీ చెప్పారని, అలాంటప్పుడు బస్సు యాత్ర చేసేందుకు జగన్ ను ఎలా అనుమతిస్తారని ఆనం వెంకటరమణారెడ్డి నిలదీశారు. జగన్ కు ప్రాణాపాయం లేదంటే గతంలో డీజీపీ చెప్పిన మాటలు అబద్దమా అని ప్రశ్నించారు. ఈరోజు మనం హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర గురించి హాఫ్ టికెట్ అని చెప్పి అలవాటు అయిపోయింది. బస్ యాత్ర, బస్సుకి టికెట్ కొనుక్కొని ఎక్కబోయే జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుంది. 5 ఏళ్లలో మొట్టమొదటిసారి జనాల్లోకి వస్తున్న జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుంది. గత 5 ఏళ్లుగా ఏ రోజు కూడా జనాల్లో రాని, జనాల్లో తిరగని, ఈరోజు ఎలక్షన్స్ రాగానే బస్సు యాత్ర గుర్తొచ్చింది. ప్రజల్లోకి వస్తున్న జగన్మోహన్ రెడ్డికి సుస్వాగతం. ఈరోజు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆయన బస్సులో వచ్చినా హెలికాప్టర్లో వచ్చినా మాకేం పెద్ద ఫరక్ పడదు, మాకేం పెద్ద తేడా లేదు. కానీ మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు ఏమని, 3 నెలల ముందర డీజీపీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇంటెలిజెన్స్. ఏమని, జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద, జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, అతని మీద థ్రెట్ ఉంది. కాబట్టి అతని చుట్టూ ఉండే పోలీసు బలగాల్ని పెంచుతున్నాం, ఎస్పీజీ లాంటి సెక్యూరిటీని పెంచుతున్నాం. వైఎస్ కుటుంబానికి ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళకి ఆంధ్ర రాష్ట్ర పోలీసు వాళ్ళకి భద్రత కల్పించాలి. ఎందుకంటే కుక్కలు, పిల్లులు, పందుల నుంచి వాళ్ళకి విపరీతమైన థ్రెట్ ఉంది జగన్మోహన్ రెడ్డికి అనే ఒక అసెస్మెంట్తో, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన అసెస్మెంట్తో, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నోటుతో ఈ పందులు, కుక్కలు, పిల్లుల దగ్గర నుంచి అతనికి విపరీతంగా సెక్యూరిటీ ఉంది. కాబట్టి 2 హెలికాప్టర్లు ఒక్కటి సరిపోదు, 2 హెలికాప్టర్లు కావాలా అని అన్నారు. సరే, మోడీ గారు 3 హెలికాప్టర్లో వస్తారు కాబట్టి నేనేమి తక్కువ, నాకు ఏమి తక్కువ, మోడీ కన్నా నేను పెద్దోడిని అనే టైప్లో ఆయన 2 హెలికాప్టర్లు తెప్పించుకున్నాడు. ఓకే, దానికి కూడా మేమేం అంటాంలే. ఈరోజు ఈ బస్సు యాత్ర డీజీపీ గారు ఎలా ఒప్పుకుంటున్నారు? సింపుల్ పాయింట్. ఈరోజు మొన్న వరకు ఉన్న సెక్యూరిటీ ఇష్యూస్, మొన్న వరకు సెక్యూరిటీ ఆయన జీవితం మీద ఒక థ్రెట్ ఉంది, ఆయన జీవితానికే ముప్పు ఉంది, పెను ముప్పు ఉందని చెప్పిన డీజీపీ గారు ఈరోజు ఏ విధంగా ఆయన్ని బస్సులో పోనిస్తారు అని మేము అడుగుతున్నాం. ఏమి ఇప్పుడు థ్రెట్ లేదా అని అడుగుతున్నాం. థ్రెట్ ఉందా లేదా? లేదు. పోలీస్ వర్గాలు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, డీజీపీ వాళ్ళు అబద్ధాలు చెప్పారా? ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎక్కడికి పోయినా హెలికాప్టర్లో పోయాడు. ఏ మీటింగ్కి, ఏ ఊరికి 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లకు కూడా ఆయన ఏ రోజు కూడా వెహికల్ ఎక్కల. ఆయన హెలికాప్టర్లో పోయాడు, హెలికాప్టర్లో వచ్చాడు. గవర్నమెంట్ ఖర్చు, ఇబ్బందిలా. ఈ హెలికాప్టర్ నుంచి మీటింగ్ దగ్గరికి పోయేదానికి బ్యారికేడ్లు కట్టారు, చెట్లు కొట్టేశారు, పరదాలు కట్టారు, ఎవరికి కనిపించకుండా, అంటే కుక్కలు, పిల్లులు రాకుండా పరదాలు గిరదాలు కట్టి తీసుకోపోయారు. ఈరోజు బస్సు యాత్రలో ఆయన చేయబోయే బస్సు యాత్ర ఆల్మోస్ట్ ఒక 2000, 1500, 2000 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 2000 కిలోమీటర్లకి బ్యారికేడ్లు ఖర్చు ఎవరిది? మొత్తం బ్యారికేడ్లు కట్టాలా? ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లం.
పరదాలు కట్టాలి. ఈ 2000 కిలోమీటర్లో ఒక్క చెట్టు కూడా ఉండకూడదు, ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లం. చెట్లన్నీ కొట్టియాలి. సో హైవేలో ఒక చెట్టు కూడా ఉండదు. ఆయన హైవే ఎక్కడ ఎక్కుతాడో అక్కడ చెట్టు ఉండదు. ఊర్లో ఎక్కడ పోతాడో, ఏ పల్లెకి పోతాడో, ఏ టౌన్కి పోతాడో అక్కడ ఒక చెట్టు ఉండకూడదు, బ్యారికేడ్లు కట్టాలి. ఈ ఖర్చు ఇప్పుడు ఎవరు భరిస్తారు? ఈ ఖర్చు ఎవరు భరిస్తారు? గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ ఈ ఖర్చు భరిస్తుందా? అభివృద్ధి వనరుల ద్వారా సంక్షేమం అందించడమే తమ ఎజెండా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఉద్యోగాల కల్పన ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. గుంటూరు ఎంపీ అభ్యర్థి పెన్మాసాని చంద్రశేఖర్తో కలిసి మంగళగిరి నియోజకవర్గంలో 2వ రోజు లోకేష్ పర్యటించారు. తాము అధికారంలోకి రాగానే సింగపూర్ తరహాలో మంగళగిరిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ సక్సెస్ ఇస్ ది ఎంటైర్ ఎకోసిస్టమ్. బాబు గారు అందుకే ఆనాడు చాలా స్పష్టంగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు. ఒక ఉదాహరణ అనంతపూర్కి ఆటోమోటివ్ ట్రస్ట్. సో కియా వల్ల మొత్తం ఎకోసిస్టమ్ వచ్చింది. ఈ ప్రభుత్వం కానీ కొంచెం ఆ పాలసీస్ కొనసాగించుంటే ఇంకో 3-4 కంపెనీలు వచ్చాయి, ఆటోమోటివ్ కంపెనీస్. అనంతపూర్ కియా ఒక్క సంస్థ వల్ల తలసరి ఆదాయం దాదాపు 30 నుంచి 40 వేల రూపాయలు పెరిగిపోయింది. One of the lowest per capita income district became mid-tier because of one company. చిత్తూరుకు వచ్చే కూడా మొత్తం ఎక్కువ సిస్టమ్ తీసుకొచ్చాం. లిటరలీ సెల్ ఫోన్ తీసుకుంటే బాక్స్ నుంచి, కార్డ్బోర్డ్ బాక్స్ నుంచి మాన్యువల్, ఫోన్ బటన్, స్క్రీన్, బ్యాటరీ, కెమెరా అన్ని మాడ్యూల్స్ నిర్మిస్తాం. ఆ మొత్తం ఎక్కువ సిస్టమ్ విత్ 100 కిలోమీటర్స్ తీసుకొస్తేనే సక్సెస్ అయింది. యాజ్ ఫార్ as IT, it is a fact that trust area will be rising. There is no second thought about it. But at the same time, మీకు ఇక్కడ మంగళగిరికి వచ్చిన అమరావతి సెకండ్ స్టేట్ మంగళగిరికి వచ్చిన నేను ఆలోచించేది ఇక్కడ స్వర్ణకారులు ఎక్కువ ఉన్నారు, గోల్డ్ స్టూడెంట్స్. ఇన్ఫాక్ట్ ఎక్కువ శాతం పద్మశాలిలో మద్దాలు పెట్టింది, అందరూ స్వర్ణకారులు. దాదాపు 30,000 మంది ఆ వృత్తి మీద ఆధారం ఉంటారు. ఎట్లయితే టాటాతో ఒప్పందం కుదిరించుకుని తండ్రి తీసుకొచ్చారో, I now want to bring all retail manufacturers of gold, అంటే జాలి తనేష్ అందరూ తీసుకొచ్చి ఒక గోల్డ్ ఎస్సీసెట్ చేసి ఇక్కడ we want to completely create world class jewelry and fast fashion jewelry కలగడం మొదలు. ఇప్పుడు మీరు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ తెలుసా? వైసీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఎమ్మెల్యేలకు ఆపాదిస్తూ వారిని సీఎం జగన్ పక్కన పెట్టిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీ అధిష్టానం తీరును విమర్శిస్తూ పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడారు. అంతేకాకుండా మరికొంతమంది వైసీపీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా పార్టీ నుంచి బయటకు వచ్చారు. తాజాగా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అధికార పార్టీని వీడి కాంగ్రెస్ లోకి మారారు. ఏపీపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువా కప్పి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల ఆహ్వానించారు. నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించకపోవడంతో ఆయన ఆగ్రహంగా ఉన్నారు. ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే కోడ్ అమల్లో ఉన్న సమయంలో 10వ తరగతి విద్యార్థులకు తన ఫోటోలతో ఉన్న రైటింగ్ ప్యాడ్లు పంపిణీ చేశారు. పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే ఎన్ వెంకటగౌడ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంకటగౌడ ఎన్నికల నియమావళి ఉల్లంఘించారంటూ ఈసీ చర్యలకు దిగింది. ఎమ్మెల్యే ఫోటోలతో ఉన్న ప్యాడ్లతో విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడాన్ని పలమనేరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎగ్జామినర్లు గమనించారు. దీనిపై వారు పలమనేరు ఆర్డీఓ మనోజ్ రెడ్డికి సమాచారం అందించారు. దాంతో ఆర్డీఓ పలమనేరు ఎమ్మెల్యేపై వీకోట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఈ క్రమంలో అధికారులు పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ్కు షోకాస్ నోటీసులు అందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు అందరినీ ప్రెస్ వాళ్ళందరినీ పిలవడానికి ముఖ్య ఉద్దేశం, నిన్న మనకి న్యూస్లో కానీ ఈరోజు పేపర్లో కానీ వచ్చినటువంటి ఈ ఎగ్జామ్ రైటింగ్ ప్యాడ్స్ మీద ఎమ్మెల్యే గారి బొమ్మ ఉండడం అన్నదాన్ని మోడల్ కోడ్ ఆఫ్ వైలేషన్ కింద కన్సిడర్ చేస్తూ దానికి తగిన చర్యలు మేము ఏం తీసుకున్నాము, నిన్నట్టు చేంజ్ జరిగింది అన్న దాన్ని మీకు ఒకసారి విడమర్చి చెప్పి అదేవిధంగా దాంట్లో ఎటువంటి చర్యలు తీసుకున్నాము, దానికి సంబంధించి ఈరోజు జరగకుండా ఏమేమి చేశామో అన్న విషయాలన్నీ ఒకసారి చెప్పడానికి పిలవడం జరిగిందండి. ఒకటి, నిన్న మార్నింగ్ స్కూల్స్లో ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి తెలిసిందే. మన దగ్గర 22 సెంటర్స్ ఉన్నాయి పలమనేరు మొత్తం కాన్స్టిట్యున్సీలో. ఆ 22 సెంటర్స్లో జరుగుతున్న ఎగ్జామ్స్లో 10th క్లాస్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మన వీకోడ్లో నిన్న మనకు ఒకటి వెలుగులోకి వచ్చింది. మధ్యాహ్నం ఒక 1 o'clockకి అలా మీలో నుంచి ఒక రిపోర్టర్ కాల్ చేసి ఇలా జరిగింది సార్, ప్యాడ్స్ మీద ఎమ్మెల్యే గారి బొమ్మ ఉంది, అటువంటి ప్యాడ్స్ అన్ని స్టూడెంట్స్ తీసుకొని వచ్చారు స్కూల్ లోపలికి, అది వైలేషన్ కదా, మోడల్ కోడ్ వైలేషన్ కదా అన్న
విషయాన్ని చెప్పడంతో వెంటనే ఒక ఎఫ్ఎస్టీ టీమ్ని, అదేవిధంగా అక్కడ తహసీల్దార్ని, అంటే ఏఆర్ఓగా ఉన్న తహసీల్దార్ గారిని వెంటనే అక్కడ పంపించడం జరిగింది. కాకపోతే అది ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది 1 o'clockకి రావడం వల్ల మేము వెళ్ళిన టైంకి ఎగ్జామ్ అయిపోయింది, పిల్లలందరూ వెళ్ళిపోయి ఉన్నారు. సో ఆ తర్వాత అక్కడ వాళ్ళతో మాట్లాడగా తెలిసింది ఏంటి అని అంటే, ఆ ప్యాడ్స్ తీసుకొని వచ్చారు స్టూడెంట్స్, ఎగ్జామ్ వాళ్ళని వదిలేసి వెళ్తే ఆ ప్యాడ్స్ లేకుండా ఎగ్జామ్ రాలేని ఉద్దేశంతో అండ్ వాళ్ళు వాటిని యాక్సెప్ట్ చేయడం జరిగింది, అంటే లోపల పంపించడం జరిగింది కొన్ని ప్యాడ్స్ని. ఆ తర్వాత వచ్చి వాటిని సీజ్ చేద్దామన్నా వాటిని ఏదైనా వాడకుండా చేద్దాం అనుకున్నా సరే అది కుదరకుండా వాళ్ళు ఆ టైంకి వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు. మనం 1 o'clock తెలిసింది, మనం 1:30 కల్లా అక్కడ వెళ్ళారు మన స్టాఫ్, ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు కానీ, ఎంసీసీ టీమ్స్ కానీ, తహసీల్దార్ కానీ వెళ్ళి ఆల్ 6 సెంటర్స్ ఉంటే వీకోట్లో అన్ని సెంటర్స్లోనూ తిరిగారు. కాకపోతే అప్పటికి స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయి ఉన్నారు, దానివల్ల అప్పుడు ఏం చేయలేకపోయాం మనము. కాకపోతే దానికి సంబంధించి ఇమీడియట్గా ఆల్ ఎగ్జామినేషన్ సూపరింటెండెంట్స్ చీఫ్స్కి 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్న సెంటర్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వెంటనే ఒక మెమో, అదేవిధంగా ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. మెమోలో మీ దగ్గర ఎవరైనా అలో చేశారా, అలో చేసి ఉంటే ఎందుకు చేశారు, అది వైలేషన్ అని తెలిసినా సరే అన్న ఒక క్వశ్చన్ వాళ్ళని అడగడం జరిగింది. దాన్ని వాళ్ళు సర్వ్ చేసి ఒక 2 days టైం ఇచ్చి దాంట్లో వాళ్ళు సమాధానం తీసుకోవాలనే ఉద్దేశంతో పంపించాము. 19వ తేదీన ఇటువంటి రైటింగ్ కార్డ్స్, ఎటువంటి క్యాంపెయిన్ మెటీరియల్, మోడల్ కోడ్ ఆఫ్ వైలేషన్ని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేట్ చేసే విధంగా ఉన్నటువంటి ఎటువంటి వాటిని కూడా యాక్సెప్ట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎంఈఓస్ అందరికీ, అదేవిధంగా ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెండెంట్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, ఇటువంటి వాటిని అలో చేయొద్దు అని. అదేవిధంగా ఈరోజు పొద్దున అందరు అధికారులు కూడా పెద్ద ఎత్తున, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ నా నుంచి కూడా నేను తిరిగి చాలా సెంటర్స్లో తిరిగాను. పల్మనేరులో 4 సెంటర్లు ఉంటే 4 తిరిగాను. దాంతోపాటు అంటే పల్మనేరు అర్బన్లో 4 ఉన్నాయంటే ఆ 4 తిరిగాను. అదేవిధంగా అన్ని సెంటర్స్లో కూడా రూరల్ కానీ, పెద్ద పంజాని కానీ, గంగవరం కానీ, వీకోట కానీ, బైరెడ్డిపల్లి కానీ అన్ని చోట్ల ఉన్నటువంటి సెంటర్స్లో తహసీల్దార్సు, ఎంపీడీఓస్, ఈఓబీఆర్టీసు, ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్లో ఉన్న డీటీస్, వీఆర్ఓస్, ప్రతి సెంటర్ దగ్గర 2 వీఆర్ఓస్, అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో మున్సిపల్ స్టాఫ్, ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున మినిమం ఒక 4-5 మంది అన్న ప్రతి ఒక్క సెంటర్ దగ్గర చెక్ చేయడం అనేది జరిగింది, నార్మల్ సెక్యూరిటీ స్టాఫ్ కాకుండా. అదేవిధంగా డిఎస్పీ గారి కోఆర్డినేషన్ తోటి పోలీసులను అక్కడ పంపించడం జరిగింది. అక్కడ వాళ్ళు కూడా చెక్ చేయడం జరిగింది, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, ఎవరైతే అక్కడ సెక్యూరిటీ ఉంటారో ఎవ్రీడే వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. అందరూ కూడా చెక్ చేశారు. చెక్ చేసి కొన్ని ప్యాడ్స్ అని మళ్ళీ తీసుకొని వచ్చారు పిల్లలు, వాళ్ళకి తెలియకపోవడం వల్ల తీసుకొని వచ్చారు, ఏదో ఒక కారణం వల్ల తీసుకొని వచ్చారు. వచ్చిన వాటి అన్నింటినీ కూడా మేము అక్కడ సెంటర్స్ స్టార్టింగ్లోనే వాటన్నింటినీ కూడా ఆపేసి చేసుకున్నాం. మీరు చూస్తున్నారు అవి ప్యాడ్స్ అన్ని కూడా వాటిని ఇంకా. తాను బీజేపీలోకి చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. తాను బీజేపీలో చేరుతున్నానడం అవాస్తవమని స్పష్టం చేశారు. గుడికి వెళ్తే బీజేపీలో చేరినట్టు ఆయన ప్రశ్నించారు. తానేంటో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు తెలుసునన్నారు. కొందరు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బహుజనుల పార్టీగా దళిత బహుజనులే కాకుండా అగ్రవర్గంలో ఉంటున్న పేదలకు ఒక పేదల పార్టీగా పేరు పొందినటువంటి పార్టీ కనుకనే ఒక విద్యావంతుడు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎన్ని ప్రలోభాలు చూయించినా, ఎన్ని పదవులు ఆశ చూయించినా, నా ఆశయం బహుజన రాజ్యం, నా ఆశయం బహుజనులు, పీడిత వర్గాలు, అగ్రవర్గాలు ఉన్నటువంటి పేదలకు న్యాయం జరగాలంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి ఆలోచించి ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మా పార్టీలో జాయిన్ అయినందుకు వారికి హృదయపూర్వకంగా వారికి స్వాగతం పలుకుతూ అభినందిస్తూ, బడుగులకు అండగా ఉంది కనుకనే కుట్రలు కుతంత్రాలు పన్ని అసత్యపు ప్రచారాలతో లేనిపోని అపోహలు సృష్టించి అభాండాలు వేసి ప్రలోభాలు చెప్పి మరి ఓట్లు వేయించుకున్నారు. బడుగు బలహీన వర్గాలు, రైతులు ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నారు. బలహీన వర్గాల వాళ్ళకు ఏ పార్టీ అండగా ఉంది, ఇన్ని స్కీమ్స్ ఎక్కడ ఎవరైంది, ఈ దేశంలో ఎవరైనా చేసిందా, మేధావులందరూ ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆలోచన చేయని వాళ్ళు కూడా ఇవాళ ఆలోచన చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. బహుజన నాయకత్వాన్ని టార్గెట్గా చేసుకొని ఈ రాష్ట్రంలో బహుజన నాయకులు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళని ఎట్లా టార్గెట్ చేసుకొని
వాళ్ళని ఎట్ట రాజకీయ అంతం చేయాలనేటువంటి కుట్రలు గత ఎలక్షన్లో చేసిన కుట్రలు ఇప్పుడు బహిర్గతం అవుతా ఉన్నాయి. వారిని బహుజన నాయకత్వాన్నే టార్గెట్గా చేసి వాళ్ళని ఓడించాలి, ఎట్టి పరిస్థితుల్లో ఓడించి వాళ్ళ కళ్ళతో వాళ్ళ చేతులతోనే వాళ్ళ కళ్ళు పొడిచి వాళ్ళ చేతులతోనే వాళ్ళతోనే అసత్య ప్రచారాలు చేసి మరి వీళ్ళు రాజకీయంగా ఎదిగితే ముందే ఆ పార్టీ బహుజనులకు అండగా ఉంది. ఇలాంటి నాయకులు ఎదిగితే మా మనగడలు సాగవనేటువంటి కొంతమంది నాయకుల వల్ల కొంతమంది నాయకులు మూకుమ్మడిగా రాష్ట్రంలో ఒక వర్గం మూకుమ్మడిగా ఆలోచించి మరి గత ఎలక్షన్లో చేసినటువంటి కుట్రలు ఇప్పుడిప్పుడే బహిర్గతం అవుతా ఉన్నాయి. 3 నెలల్లో ఎంతమంది బహుజనుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, బహుజన నాయకుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా, పోలీసుల ద్వారా, నాయకుల ద్వారా ఎన్నో రకాలుగా అవమానపరుస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ భయపెడుతూ ఈరోజు జరుగుతూ ఉంది. కేసీఆర్ మాత్రమే తెలంగాణ పుట్టుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 3లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని చెప్పినందుకే దాన్ని ఎజెండాగా తీసుకొని ఇలా మా నాయకుడు ఉద్యమాన్ని నడిపించిండు, రాష్ట్రాన్ని తెచ్చిండు. తెచ్చిన రాష్ట్రంలో లోతుగా విశ్లేషిస్తే పేద రైతుల నుంచి మొదలుకుంటే ఈ దేశంలో అత్యంత పీడిత వర్గాలైనటువంటి ఈ వర్గాలు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలి, రాజకీయంగా ఎదగాలని చెప్పి ఎన్నో రిజర్వేషన్ మార్కెట్ యార్డ్ నుంచి మొదలుకుంటే నామినేటెడ్ పోస్టుల నుంచి మొదలుకుంటే ఎన్నో రిజర్వేషన్లు కల్పించి రాజకీయ భవిష్యత్ పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అనేటువంటి అంబేద్కర్ సూచనల ప్రకారం మరి ఆ పొలిటికల్ కీ వైపు నడిపించిందే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. మరి ఈరోజు మీరందరూ రాజకీయ పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు, రాజకీయ నాయకుల పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు. మా పార్టీలో లబ్ధి పొందినటువంటి వాళ్ళ పరిస్థితులు మీకు తెలుసు. మీడియాకు మిమ్మల్ని కన్నుగప్పి ఎవరేం చేయలేరు. వాస్తవాలు నిజమైనటువంటి మీడియా ప్రతినిధులకు తెలుసు. మేము మీడియా అని చెప్పుకునేటువంటి కొంతమంది సోషల్ మీడియాలో గురించి మాట్లాడారు, అందులో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా నీతి నిజాయితీతో జర్నలిజాన్ని నమ్ముకొని ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతమంది ఆ ముసుగులో చేరినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని ఛేదించేది మరి జర్నలిస్ట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రాంతీయ పార్టీలను కబలించే కుట్ర జరుగుతోంది. ప్రధాని మోదీపై బీఆర్ఎస్ నేత ఫైర్. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా కవితపై నింద వేయడం సరికాదని సూచన. మేం అధికారంలోకి వస్తే సింగపూర్ తరహాలో మంగళగిరి అభివృద్ధి చేస్తామన్న లోకేష్. గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి మంగళగిరి నియోజకవర్గంలో 2వ రోజు పర్యటన. జగన్ కు ప్రాణహాని ఉందని గతంలో డీజీపీ చెప్పారు. ఇప్పుడు బస్సు యాత్రకు ఎలా అనుమతిస్తారన్న టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి. 5 ఏళ్లలో తొలిసారిగా జనంలోకి వస్తున్న జగన్ కు స్వాగతం అంటూ ఆనం వ్యంగ్యం. తెలంగాణకు వాతావరణ శాఖ కీలక అప్డేట్. ఎల్లో అలర్ట్ జారీ చేసిన గడిచిన 3 రోజులుగా వడగండ్ల వర్షాలు, అకాల వర్షాలకు అన్నదాతలకు భారీగా నష్టం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పీ న్యూస్.